రెండవ సమూయేలు 21. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేశాను కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇజ్రాయేలు మిమ్ములను చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండరు. కానీ సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి కలవాడే వారిని హతము చేయుచుంచుచుండెను. రాజు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయమని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇజ్రాయిలలో ఎవరినైనాను చంపుటకే గాని మేము కోరుట లేదనేది. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయొచ్చు, ఇజ్రాయేళ్ల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదని అనెను. తనను సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతుకు అప్పగింపగా, అయ్యా కుమార్తె అగు రిప్పా సౌలునను కనిన 2 కుమారులగు అర్మోనిని మెఫీబోషేతును సౌలు కుమార్తె అగు మేరాబు మెహోలాతీయుడగు జల్ది లయి కుమారుడగు అద్రయేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెదను. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడితిరి. కోతకాలమున యవల కోత ఆరంభింపునందు మరణమైరి. అయ్యా కుమార్తె అగు రిప్పా గోనె పట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియా వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి కింద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తె అగు రిప్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమార్తె అయిన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యుద్ధ నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేయనప్పుడు వారు సౌలును యోనాతాను బెత్షాను పట్టణంలో వీధిలో వేలాడగట్టగా 50 ఇషిలాదు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలించి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యుద్ధ నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కిషి సమాధి యందు పాతిపెట్టి, రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిస్తీయులకును ఇజ్రాయేలుకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీముల సంతతి వాడకు ఇష్బీబేనోవా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, దాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూచి, ఇజ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించింది. అటు తర్వాత ఫిలిస్తీయులతో గోగు దగ్గర మరలా యుద్ధము జరగగా హుషాతీయుడైన సిబాకై రెఫాయిముల సంతతి వాడకు సపును చంపాను. తరువాత గోగు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్సెహేమీయుడైన యహరేము రిగేము కుమారుడకు ఎల్హానాను
గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈర్టే కర్రనేత గాని దోణి అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగాను. అక్కడ నుండి ఎత్తరి యొక్క ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లును, 24 వేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయిముల సంతతి వాడు. అతడు ఇజ్రాయిలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాను. ఆ నలుగురును గాతులో ఉన్న రెఫీయీముల సంతతి వారే. దావీదు వలన అతని సేవకుల వలన హతలైంది.